హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇగో ఒక మనిషికి ఒక గురువు దొరకడం అంటే అది ఎంత జన్మ పుణ్యం ఉంటేనే కానీ దొరకారండి. వాళ్ళు మనకు సరైన గురువు దొరకాలంటే వాళ్ళు దొరికినప్పుడు మనం వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకోవాలండి. అయితే ఒక అతనికి ఒక గురువు ఉంటాడు. ఆయన ఆశ్రమం దగ్గర గురువు గారికి సేవ చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇక సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళాలి. ఆయన పొలం పనులు ఉంటే సాయంత్రం నైట్ 10 అవుతుంది, వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే గురువుగారు ఎందుకో మరేమో ఒక పొట్లం ఇస్తాడు. అందులో విభూది ఉంటుంది. పొట్లం ఇచ్చి ఇది జేబులో వేసుకోనా, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళగానే ఆ పొట్లం ఇస్తాడు. ఎందుకో అతనికి అసలు అర్థం కాదు. అది తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో పొలాల నుంచి పోతా ఉంటే పెద్ద పాము వస్తుంది. అది పాము వచ్చి నన్ను కాటేయాలని దగ్గర దాకా వచ్చేసినాక ఆగిపోతుంది. అది ఎందుకు ఆగిపోయిందో తెలియదు. అంటే ఆయన అనుకుంటాడు ఆ గురువుకు ముందే తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి ఆ పొట్లం ఇచ్చాడు, నీ దగ్గర పెట్టుకొని అందుకే చెప్పిండు ఆయన అని ఆయన అనుకుంటాడు. అది మెల్లగా పాము తన దారిన తను వెళ్ళిపోతుంది. అతను ఇంటికి పోయి అమ్మ నేను రక్షించబడ్డా, ఇలా నా ప్రాణాలే కాపాడిండు గురువుగారు. ఒక గురువుకు మన గురించి ఎంత ఎంత చిన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళ సేవలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు మనల్ని కాపాడతారు. ప్రతి ఒక్కరి గురువు కావాలని కోరుకోండి. వాళ్ళ గురువు సాంగత్యంలో ఉండండి. ప్రతినిత్యం వాళ్ళ సేవ వీలైనప్పుడల్లా వాళ్ళ సేవ చేసుకోండి. ఏ విషయమైనా మనకి ఎంత పాపకర్మ ఉన్నా వాళ్ళు కొద్దిలో అంతా కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఇస్తారండి. మనకు గుడ్డలతోని పోయేదాన్ని గోరుతోని పోయేంతలాగా చేస్తారండి వాళ్ళు. వాళ్ళ కృప మన మీద ఉండాలి. కానీ మనం సత్సంకల్పాలతోని మంచిగా ఆలోచించి మంచిగా చేసినప్పుడే ఆ గురువు కృప కూడా మన మీద ఉంటుందండి. ఎల్ల వేళ అందరికీ అలా గురువు దొరకాలని కోరుకుంటున్నానండి.